శివుడు పరమ ఉదారుడు. అంతటి ఉదారుడైనటువంటి కారణం చేత ఆయన యథార్థంగా తన భార్య అయినటువంటి పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు తన బిడ్డలకే తన కుటుంబంలో స్థానము అన్న మాట అనలేదు. తన కుటుంబంలో పిల్లలు అని మనం ఎవరిని అనుకుంటామో వాళ్ళకన్నా పెద్ద స్థానం ఎవరికి ఇచ్చాడు అంటే బయట వాళ్ళకి ఇచ్చాడు. చండీశ్వరుడని ఆయన ఒక మహానుభావుడు, ఒక బ్రాహ్మణుడు, వేదం చదువుకున్న బ్రహ్మచారి. ఇసుకతో శివాలయాన్ని నిర్మాణం చేసి తను తోలుకొచ్చినటువంటి ఆవులు తాను చదువుతున్నటువంటి వేదమంత్రాల చేత సంతసించి విడిచిపెట్టినటువంటి పాలతో ఇసుకతో కట్టిన లింగానికి అభిషేకం చేసేవాడు. ఈ పిల్లవాడు పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడని ఎవరో దారిన పోతున్న వ్యక్తి చెప్పాడు. తండ్రి పిల్లవాడు నిజంగా పాలు ఇసుకలో పోస్తున్నాడేమో చూస్తానని చెట్టెక్కి కూర్చున్నాడు. పిల్లవాడు గమనించలేదు. గమనించక ఆవుల పాలు ఆ కుండలో విడిచిపెడితే ఇసుకతో దేవాలయం కట్టి దేవాలయం లోపల ఇసుకతో లింగం పెట్టి తాను పెద్ద దేవాలయంలో ఉన్నాననేటటువంటి మానసికమైన భావనతో ఈ ఆవులు విడిచిపెట్టిన పాలు తీసి సైకత లింగం మీద రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తున్నాడు. ఆ చేస్తున్నప్పుడు ఆయన ఒకటైపోయాడు. ధ్యానం చెప్తున్నాడు కానీ మనసు నిండా శివలింగాన్ని చూస్తూ తాను శివలింగం అయిపోయాడు. అంతటి ఆనందంలో ఉన్నాడు. మూడు ఒకటైతే ఆనందం ఉద్భుతమవుతుంది. తమలపాకులు వక్క సున్నం కలిస్తే నోరు ఎర్రబడినట్టు ధ్యానమునందు ధ్యానము చేస్తున్నవాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము మూడు ఏకీకృతమైతే ఆనందం ఉద్భుతమవుతుంది. ఆ ఆనందంలో ఉన్నాడు. తండ్రి చూశాడు దూరంగా చెట్టు మించి. వీడు పాలు ఇసుకలో పోసేస్తున్నాడని పరుగు పరుగున వచ్చి కాలుతో ఆ ఇసుకతో కట్టిన గుడినంతటినీ తన్నేశాడు. అయినా పిల్లవాడికి తెలియలేదు. ఆ పాలు అలా పోసేస్తున్నాడు, కళ్ళు మూసుకుని శివలింగం మీద పడుతున్నాయి. పిల్లవాడు తన వంక చూడలేదన్న కోపంతో అక్కడ ఉన్నటువంటి ఆవు పాల కుండని కాలుతో ఒక్క తన్ను తన్నాడు. ప్రారంభించే ముందు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? ధ్యానము అని ఎప్పుడైనా అంటే అందులో మూడు విషయాలు ఉన్నాయి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. మూడు ఉండి ఒకటి అవడానికి చేసే ప్రయత్నానికి ధ్యానము అని పేరు. ప్రారంభమునందు మూడుగా ఉండి ఒకటిగా తాను మారాలి, అది ధ్యానం. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ధ్యానము చేస్తున్నవాడు, ధ్యానం చేయడానికి కూర్చున్నవాడు ఒకడు ఉంటాడు కదా, ఆయన దేనిని ధ్యానం చేస్తున్నాడు? ఆ ధ్యానము చేయబడుతున్న వస్తువు, దానిని ధ్యానము చేయుట, ధ్యానము. మూడు. దీని ప్రయోజనం చిట్ట చివరికి ఒకటైపోతాయి. మూడు కలిపి ఒకటైపోవడాన్ని ధ్యానమునందు ఆయన స్థిరంగా నిలబడగలిగాడు, ధ్యానము యొక్క ప్రయోజనాన్ని పొందాడు అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే బయటికి వ్యక్తము కాదు, మీరు చెప్పలేరు కూడా. ధ్యానం చేసేటప్పుడు వచ్చేటటువంటి ఆనందం ఏదుంటుందో అది అవ్యక్తము, దాన్ని పైకి చెప్పడం కుదరదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే రామకృష్ణ పరమహంస తరచు చెప్పినటువంటి ఉదాహరణ చెప్తాను. ఒక పక్షి తన గుడ్లని తాను పొదుగుతున్నప్పుడు ఆ గడ్డిలో ఆ గూట్లో దాని గుడ్లు పెట్టి దాని మీదకి రెండు కాళ్లతోటి నడిచి వచ్చి జాగ్రత్తగా దాని కడుపు బరువుగా గుడ్లకి తగలకుండా పైన తగిలేటట్టుగా కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఆ గుడ్డు యొక్క పెంకు పక్షి యొక్క కడుపుకి తగులుతుంది. పక్షి యొక్క వేడి గుడ్డు యొక్క పెంకులోకి దిగుతుంది. పెంకులోకి దిగినటువంటి వేడి లోపల ఉన్నటువంటి పిండానికి తగులుతుంది. లోపల ఉన్న పిండము పిల్లగా మారుతూ ఉంటుంది. ఈ కడుపు యొక్క తలము ఆ గుడ్డు పెంకుకి తగిలి ఆ పెంకు వేడి పిండాన్ని పిల్లగా మారుస్తున్నటువంటి ప్రక్రియని లోపల తెలుసుకుంటున్నటువంటి పక్షి తన పిల్ల ఊపిరి పోసుకుంటోంది అనేటటువంటి ఆనందంతో కనురెప్పలు సగం మూసేస్తుంది. ఇలా అరమోట్పు కన్నులతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిత్రకారుణ్ణి మీరు ఆ బొమ్మ గీయండి అన్నారనుకోండి, కన్నులు సగం మూసుకున్న పక్షిని, పక్షి పొట్ట కింద ఉన్న గుడ్లని గీయగలడేమో, పక్షి పొందుతున్న ఆనందాన్ని వ్యక్తం చేయగలడా బొమ్మలో? చెయ్యలేడు. ధ్యానమునందు పొందుతున్న ఆనందము కూడా అంతే. ఎవరికి వారు అనుభవించేదే తప్ప
ధ్యానమునందు పొందేటటువంటి ఆనందాన్ని పంచుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. అందుకే ధ్యానము అన్న దాంట్లో ప్రధానంగా కేంద్రీకృతము కావలసినది ఏది అంటే మనస్సు. మనస్సు దేని మీద ఆధారపడుతుంది అంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి చాలా వేగంగా తీసి వేగంగా వదులుతున్నారనుకోండి, మనసు చాలా వేగంగా కదిలిపోతుంది. మీరు ఏ వస్తువు వంక చూస్తున్నారో లోపల అంటే మనోనేత్రంతో, మనోనేత్రం ఎక్కడ తెరుచుకుంటుంది అంటే మీరు ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నారో ఆ వస్తువుని భ్రూమధ్యమునందు ధ్యానం చేయాలి. ఆజ్ఞాచక్రం ఉంటుంది అక్కడ, అది మనస్సు యొక్క స్థానం. ఆ భ్రూమధ్యమునందు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రాణాయామం చేసి ముందు మనస్సుని వశం చేసుకోవాలి, దాని వేగం తగ్గించాలి. తగ్గించి మీరు ఏ వస్తువుని ధ్యానం చేస్తున్నారో వీలైతే దాని బొమ్మ ఒకటి ముందు ధ్యానం చేస్తున్న గదిలో ఉండాలి. కళ్ళు తెరిచి బాగా ప్రశాంతంగా మీ మనసు ప్రశాంతంగా ఉంది, కదిలిపోవట్లేదు అన్నది నిర్ధారించుకొని ఒకసారి దాని వంక బాగా చూడాలి. అథవా మనసుని నిలబెట్టడానికి ధ్యానం చేసేటప్పుడు ప్రాథమిక దశలో ఉపయుక్తం ఏది అంటే వెలుగుతున్నటువంటి జ్యోతి వంక చూడాలి. ఎందుకంటే కంటికి ఒక లక్షణం ఉంది, అది దీపాన్ని తొందరగా లాక్కుంటుంది. అందుకే చీకటి ఉందనుకోండి, దీపం ఉంటే వస్తువుల్ని పట్టుకుంటుంది. అన్నిటికన్నా తొందరగా మనస్సు దగ్గరికి దేన్ని తీసుకెడుతుంది? కన్నంటే దీపాన్ని తీసుకెడుతుంది. మీరు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలుగుతున్న జ్యోతి వంక చూస్తున్నారనుకోండి, కంటికి ఇబ్బంది ఏమి ఉండదు, అదేం చాలా విశేష కాంతితో ఉండదు. ఆ వెలుగుతున్నటువంటి దీపం వంక అలా చూసి మీరు కళ్ళు మూసుకోండి, మీ ప్రయత్నం లేకుండా వెలుగుతున్న జ్యోతిని చూపిస్తుంది. మీరేం ప్రయత్నం చేయక్కర్లేదు, చెయ్యక్కర్లేకుండా జ్యోతిని ముందు చూపిస్తుంది. ధ్యానంలో మనసు నిలబడడానికి, మీరు చూడాలనుకున్న దాన్ని చూపించడం మనసుకు అలవాటవడానికి దీపంతో ప్రారంభం చెయ్యాలి. ఆ జ్యోతిని చూసి కళ్ళు మూసుకుంటే ఆ జ్యోతి కదలకుండా కొద్దిగా అలా అలా కదిలి అలా నిలబడ్డాన్ని చూపిస్తుంది. ఊపిరిని నియంత్రించి, అంటే బిగపట్టకూడదు. ఊపిరి బిగపట్టడం కానీ, పళ్ళు బిగపట్టడం కానీ, నాలుక పెదవుల మధ్యలోంచి బయటికి పెట్టడం కానీ, వ్యగ్రతతో కూర్చోవడం కానీ చేయకూడదు. ఆసనం మీకు పరమ ప్రశాంతంగా సౌకర్యంగా ఉంది అన్న విషయాన్ని ముందు చూసుకోవాలి. చాలా మెల్లగా మందంగా ఏదైనా సువాసన గదిలో వస్తూ ఉండాలి. ఏ చక్కటి సాంబ్రాణో వేశారనుకోండి, అది చాలా గాఢమైన వాసన ఉండకూడదు, మందమైన వాసన వస్తోందనుకోండి. లేకపోతే జాజిపూల దండ ఒకటి పెట్టి కొద్ది వేగంతో వస్తున్నటువంటి ఫ్యాన్ పెట్టారనుకోండి, ఆ జాజిపూల మించి వస్తున్నటువంటి గాలి చేత, ప్రాణాయామం చేత మనసు నిలబడుతుంది. మీరు ఏ గదిలో కూర్చున్నారో, మీరు ఏ ప్రాంతంలో కూర్చున్నారో ఆ ప్రాంతంలో మీరు భయం పొందవలసిన అవసరం ఉండకూడదు. నేను ఇక్కడ కళ్ళు మూసుకు చాలాసేపు కూర్చుంటే ఏమైనా అవుతుందా అన్న అనుమానం మీకు ఉండకూడదు. నేను ధ్యానంలోకి వెళ్లే ముందు ఎప్పుడూ కూడా ఇంతసేపు అని కాలనియతి పెట్టుకోకూడదు. ఇంతసేపు అన్నారనుకోండి, మీరు దేన్ని చూద్దాం అనుకుంటున్నారో దాని మీద కన్నా ఎంతకాలం అయింది అన్న దాని మీద ఉంటుంది. అందుకే ధ్యానంలో కాలంతో నియతి పెట్టుకోకుండా మీరు ప్రశాంతపడడాన్ని చూడాలి. అలా ప్రశాంతంగా దృష్టి పెట్టి నేను ఇక్కడ ఇలా కూర్చుంటే ఏ తేలన్నా వస్తుందా, ఏమైనా పాములు అవి పాకే అవకాశం ఉందా, ఏమైనా జిర్రిల్లంటి వస్తాయా, ఇలాంటి అనుమానాలు ఉండకూడదు. ఇలాంటి లేకపోతే 10 నిమిషాల్లో ఇందులో ఎవరికైనా ఏమైనా వస్తువులు తీసుకునే అవసరం ఉంటుందా, ఇలాంటివి ఉండకూడదు. ఉండకుండా ప్రశాంతంగా కూర్చుని మీ మనసుని దాని మీద లగ్నం చెయ్యగలిగినటువంటి స్థితిని పొందాలి. దానికి ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే, కూర్చోగలిగితే, నేల మీద కూర్చోగలిగితే ఏదైనా మెత్తటి ఆసనం వేసుకుని, మెత్తటి ఆసనం అంటే నా ఉద్దేశ్యం పల్సగా ఉండేటటువంటిది ఓ శాలువా లాంటిది ఏదైనా వేసుకుని మీరు కూర్చుని, కాళ్ళ కింద అక్కడ బట్ట ఒత్తుకోవట్లేదు, రక్త ప్రసారానికి ఇబ్బంది లేదని ఒక చేతిలో ఒక చేతిని పెట్టి ఆ 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని వెన్నుపాము నిటారుగా ఉంచి, మెడ ఇలా పైకి ఎత్తకుండా ఇలా పక్కలకి వాల్చకుండా నిటారుగా ఉంచి, కళ్ళు మూసుకుని
గట్టిగా రెప్పలు ముయ్యకుండా భ్రూమధ్యమునందు మీరు దేన్ని ధ్యానం చేద్దాం అనుకుంటున్నారో ఆ వస్తువు మీద మనసుని కేంద్రీకృతం చెయ్యాలి. అలా కేంద్రీకృతం చేసి మనసుని అలాగే ఉంచి ఆ వస్తువు వంకే చూస్తూ అంతర్నేత్రంతో ఉంటే దానికి ధ్యానం అని పేరు. క్రమక్రమంగా ఏమవుతుందంటే ఎవరు ధ్యానం మొదలుపెట్టాడో వాడికి శరీర స్థితి అంతరిస్తుంది. నేను అన్నది జారిపోయి దేని మీద ధ్యానం చేస్తున్నాడో అందులోకి వెళ్ళిపోయి దానిగా నిలబడిపోతాడు. ఆ స్థితి యందు అవ్యక్తమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. యథార్థమునకు మనసు విశేషమైనటువంటి శాంతి పొందుతుంది. ఆ శాంతి పొందినటువంటి స్థితిలో శరీరంలో ఉండేటటువంటి ప్రధానమైన అవయవాలు ఏ ఉంటాయో అవన్నీ కూడా మంచి శక్తిని పుంజుకుంటాయి. అది ధ్యానం చేసేటటువంటి వాడు ప్రధానంగా ముందు తీసుకోవలసిన జాగ్రత్త. అంతేకాని నేను ధ్యానం చేస్తాను అని ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, అసలు ధ్యానం గురించి ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా ధ్యానం ప్రారంభిస్తే అసలు ధ్యానంలో మనసు నిలబడడం అన్నది చాలా కష్టం. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అందరికీ ధ్యానయోగ్యమైనటువంటి ఒక మూర్తి గురించి తెలిపారు. లోకంలో అనేక మూర్తులు ఉంటాయి. సాధారణంగా ధ్యానము అన్నప్పుడు భద్రమైనది, శ్రేయోదాయకమైనది, మంగళకరమైనది, శుభప్రదమైనది, మనసుకి ఉద్విగ్నతని కలిగించనిది, మనసు దేని యందు లయం అవుతుందో అలా లయం అవగలిగినటువంటి మూర్తిని ధ్యానం చెయ్యాలి తప్ప ఆ మూర్తిని చూసినంత మాత్రం చేత మనసు బాగా కదిలిపోయేటటువంటి మూర్తి జోలికి వెళ్ళకూడదు. అంటే నేను ఒక మూర్తి వంక చూస్తే భయం కలగడం కానీ, భీతి కలగడం కానీ, దాని వంక అలా చూసినటువంటి కారణం చేత మనసు వ్యాకులత పొందడం కానీ అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. పరమశాంతరసాన్ని ఆవిష్కరించేటటువంటివి, చిరునవ్వు నవ్వుతూ ఉండేటటువంటివి, మనసుకి లోపల ఉల్లాసాన్ని కల్పించగలిగినవి, మనసు అందులో కరగగలిగినటువంటిది తీసుకోవాలి. అది ప్రధానమైన జాగ్రత్త. ఎందుచేత అంటే మనసు కానీ కరగదనుకోండి అందులోకి, అప్పుడు అది ఏమవుతుందంటే రెండిటిలో ఏదో ఒకదాన్ని ఇస్తుంది. ఒకటి ఇస్తే భయాన్ని ఇస్తుంది, ఇవ్వకపోతే కామాన్ని ఇస్తుంది. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఇస్తుంది. అది దాని లక్షణం. అందుకే ప్రేమ యందు ఏముంటుందంటే భక్తి యందును కరిగిపోవడం ఉంటుంది. భక్తి అంటే కరిగిపోవడం. మీరు ఏ మూర్తిని ఉపాసన చేస్తున్నారో ఆ మూర్తిలో మీరు కరిగిపోతారు. ఇప్పుడు పంచదారని నీటిలో వేశాననుకోండి, పంచదార నీటిలో కరిగిపోతుంది. పంచదారలోకి నేను కొయ్య రసము తీసుకొచ్చి వేసి కలిపాను అనుకోండి, ఎప్పటికీ కలవదు, సరికదా, నీటి రంగు మారిపోతుంది. ధ్యానము అన్న దాంట్లో ఉండవలసిన లక్షణం ఏమిటంటే మీ మనసు దానిలో కరిగిపోవాలి. కరిగిపోవాలి అంటే దాని పట్ల మీకు ప్రేమ ఉండాలి, దాని యందు భక్తి ఉండాలి, మీకు ఏం భయం కలగకూడదు. దాన్ని స్మరిస్తే సంతోషంతో అక్కడికి వెళ్ళడానికి మీ మనసు ఇష్టపడాలి. అది ఎలా ఉంటుందంటే అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పసిపిల్లాడు ఎలా ఉత్సాహం చూపిస్తాడో, అమ్మ కనపడగానే, నిద్ర లేవగానే అమ్మ కోసం వెతుక్కుని అమ్మ కనపడగానే అమ్మ జడేసుకుందా, అమ్మ జడేసుకోలేదా, అమ్మ స్నానం చేసిందా, అమ్మ స్నానం చేయలేదా, అమ్మ అన్నం తిందా, అన్నం తినలేదా, వీటితో పిల్లాడికి సంబంధం లేదు. అమ్మ కనపడాలంటే వాడికి. అమ్మ కనపడితే సంతోషపడిపోయినట్టు ఎవరు కనపడితే మనసు సంతోషించి కరుగుతుందో ఆ మూర్తిని తీసుకోవాలి. అటువంటి మంగళప్రదమైన మూర్తులు ఎన్నో ఉన్నాయి. కానీ అన్ని ఆశ్రమాలకి ఉపయుక్తమైన మూర్తి అంటే ఒక బ్రహ్మచారికి, లేదా ఇవాల్టి రోజుల్లో చెప్పాలి అంటే ఒక విద్యార్థికి, ఓ చదువుకుంటున్న పిల్లాడికి మంచి అనుగ్రహాన్ని ఇవ్వగలిగినది, లేదా ఆశ్రమం రీత్యా చెప్పినప్పుడు బ్రహ్మచారికి, ఒక గృహస్థుకి మంచి ఫలితాలు ఇవ్వగలిగినది, ఒక వానప్రస్థుకి మంచి ఫలితం ఇవ్వగలిగినది, ఒక సన్యాసికి మంచి ఫలితం ఇవ్వగలిగినది. 4 ఆశ్రమాల యొక్క ధర్మాలు భిన్నములైన 4 ఆశ్రమాల వాళ్ళు కూడా ధ్యానం చేసినా కూడా నలుగురికి ఎవరికి ఏ ఫలితం అందాలో ఆ ఫలితం అందించగలిగినటువంటి ప్రశస్తమైన మూర్తులలో అత్యంత శ్రేయోదాయకమైనది దక్షిణామూర్తి స్వరూపం. కృష్ణ భగవానుడు
గొప్పగా ధ్యానానికి యోగ్యమైన మూర్తి. కానీ గృహస్థు దాన్ని ధ్యానం చేస్తే కాళ్ళ దగ్గర ఆవు దూడ ఉన్నటువంటి మూర్తినే ధ్యానం చెయ్యాలి అని చెప్పి ఒక నియమాన్ని పెద్దలు చెప్తారు. దక్షిణామూర్తి అనుకోండి, విద్యార్థి ధ్యానం చేస్తే అపారమైనటువంటి జ్ఞాపక శక్తి, తేజస్సు, ఆరోగ్యము కలుగుతాయి. గృహస్థు ధ్యానం చేస్తే సమస్తమైనటువంటి ఐశ్వర్యము కలుగుతుంది, ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. వానప్రస్థుకి వైరాగ్యం బాగా పెరుగుతుంది, సన్యాసికి జ్ఞానము నిలబడుతుంది. ఎవరికి ఏది కావాలో దాన్ని అది అనుగ్రహిస్తుంది. అందరికీ ఒకలా కాదు, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వగలదు. పైగా పరమమంగళమూర్తి. దక్షిణామూర్తి వంక చూడడమే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ వీరాసనంలో కూర్చుని ఒక కాలు కింద పెట్టి, ఆ కాలు కింద ఉన్నటువంటి మాయ రాక్షసుడు కూడా తలెత్తి నవ్వుతూ ఉంటాడు. ఆ రెండవ కాలు తీసుకొచ్చి కింద పెట్టినటువంటి కాలు యొక్క తొడ మీద వేసుకుని 4 చేతులతో ఉంటాడు. చక్కగా చిన్న చిరునవ్వు నవ్వుతూ పెద్ద వటవృక్షం కింద కూర్చుని ఉంటాడు. ఆ ధ్యానం చేసేటప్పుడు చాలా తేలికగా మీరు ఆయన దగ్గరికి వెళ్ళినట్టు, మీరు మోకాళ్ళ మీద వంగినట్టు, మీ తల తీసుకెళ్ళి ఆ కింద పెట్టినటువంటి పాదం మీద మీరు మోపినట్టు, ఆయన బొటన వేలు దాని పక్కన ఉన్న వేలు ఆ పాదం యొక్క తలము మెత్తగా మీ నుదిటికి తగిలినట్టు, మీరు లేచి ఆయన కాలు పట్టుకున్నట్టు, ఆయన పాదాన్ని నిమిరినట్టు, ఆయన కాలు ఒత్తుతున్నట్టు, మీరు నీరాజనం ఇచ్చినప్పుడు ఆ చేతులలో ఉండేటటువంటి ఆయుధములు, ఆ కిరీటము, ఆయన యొక్క తొడ మీద వేసుకున్నటువంటి ఎర్రటి పాదం, దాని యొక్క వేళ్ళు, గోళ్ళు అన్నీ కనపడుతూ ఉండగా మీరు ఆయనకి నీరాజనం ఇస్తూ ఒకసారి దర్శనం చెయ్యొచ్చు. మీరు ధ్యానంలో ఆయనని చూస్తూ దగ్గరగా కూర్చుని చూస్తూ ఉంటే మనసు రంజిల్లిపోయి చాలా తేలికగా ఆయన యందు లయమైపోతుంది. విశేషించి అది జ్ఞానకారకము, మంగళప్రదము, శివస్వరూపం. అన్నిటినీ మించి దక్షిణామూర్తి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, అసలు దక్షిణామూర్తి దగ్గర నుండి ఇది మాత్రమే వస్తుంది అని చెప్పడానికి అవధి లేదు. ఏదైనా ఇవ్వగలడు. అన్ని ఇవ్వగలిగినటువంటి దక్షిణామూర్తి స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకుని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కొంతసేపు ఆయన్ని ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే అసలు గురుమండలంలో ప్రధానమైనటువంటి గురువుకి కూడా నమస్కారం చేసినటువంటి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఆయన గురుస్వరూపం. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ముదితవదనం, చిరునవ్వుతో ఉంటాడు. మనసుకి ఒక లక్షణం ఉంటుంది, అది విసుగు చెందుతుంది. మీరు రోజు ఒక్కలాగే చూపించారనుకోండి, రోజు కింద పెట్టిన పాదం చూపించారనుకోండి, నిన్న ఇదేగా చేశాను మళ్ళీ ఏటో పెడుతుంది. కాదు, మీరు ఇవాళ పాదం ధ్యానం చేస్తే రేపు చిన్ముద్ర ధ్యానం చేయొచ్చు. ఆయన చూపుడు వేలు, ఆయన బొటన వేలు రెండూ కలుసుకుని ఆ మిగిలిన వేళ్ళు పొడవుగా ఇలా నిలబడితే ఎర్రటి అరిచెయ్యి, ఆ చేతికున్నటువంటి కంకణం, ఆ చిన్ముద్ర వంక, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ గీతలు, ఆ చేతి వంక ధ్యానం చేయొచ్చు. మీరు రోజు మార్చి చూసి మనసు నిలబెట్టడానికి పరమయోగ్యమైనటువంటి మూర్తి దక్షిణామూర్తి అని ఎందరో పెద్దలు నిర్ధారణ చేశారు. ఇది నా సొంత అభిప్రాయం కాదు. అసలు ప్రతిరోజు ధ్యానం చెయ్యవలసింది ఎవరి మీద అంటే దక్షిణామూర్తి మీద కొంతసేపు ధ్యానం చెయ్యాలి. అంత యోగ్యమైనటువంటి రూపం దక్షిణామూర్తి స్వరూపం. ధ్యానమందు పరమ జాగ్రత్త వేనియందు అవసరమో తెలియజేయగలరు. ధ్యానంలో అన్నిటికన్నా చాలా జాగ్రత్త తీసుకోవలసినటువంటి విషయాలు 2 ఉంటాయి. ఏమిటి ఆ 2 విషయాలు అంటే, శరీరం బాగా బడలిపోయి ఉన్నా లేదా సౌకర్యంగా అనిపించిన మనసు ఏం చేస్తుందంటే, ఏ మూర్తిని మీరు పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చారో ఆ మూర్తిని పట్టుకున్నట్టు పట్టుకుని నిద్రలోకి వెళ్ళిపోతుంది.
అది ఏమనుకుంటాడంటే నేను ధ్యానంలో ఉన్నాను అనుకుంటాడు, కానీ కాసేపటికి తెలుస్తుంది నిద్ర వచ్చేస్తోంది నాకు. అది చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందుకే ఉత్సాహంగా ఉండి ధ్యానానికి కూర్చోవాలి తప్ప బాగా బడలిపోయినటువంటి స్థితిలో ధ్యానానికి కూర్చోకూడదు. కూర్చుంటే నిద్రలోకి జారతారు. రెండవది, ఎప్పుడైనా సరే ధ్యానం చేసేటప్పుడు అకస్మాత్తుగా మీకు పెద్ద శబ్దం వినపడకుండా జాగ్రత్త పడాలి. మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, ఎవరూ చప్పుడు చెయ్యరు అన్న విషయం మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయం ధ్యానానికి కొంత అలవాటు పడిన వాళ్ళైతే నేను చెప్పిన మాట ఎంత అవసరమో అర్థమైపోతుంది, దానికన్నా వివరణ అక్కర్లేదు. ఎందుకనంటే ధ్యానమునందు మీరు మంచి నిష్ఠలో ఉన్నారనుకోండి, చేతిలో చెంచా ఎవరో వెనకాతలకు వచ్చి కింద పడేశారనుకోండి చాలు, అకస్మాత్తుగా వెన్నుపామంతా జలధరింతలు వచ్చేసి కాసేపు మీరు బహిర్ముఖులై అక్కడ జరుగుతున్న విషయం తెలుసుకోవడానికి మీకు తటపటాయింపు వచ్చేస్తుంది. అదే ఒక్కొక్కసారి చాలా పెద్ద ఇబ్బందులకు కూడా తీసుకెడుతుంది. అందుకే ధ్యానం మొదలుపెట్టేటప్పుడు ఎప్పుడూ తీసుకోవలసిన జాగ్రత్త ఏంటంటే పెద్ద శబ్దం నాకు వినపడదు. ధ్యానమునందు నిష్ఠ పెరుగుతుంటే చిన్న శబ్దం కూడా వినపడకుండా చూసుకోవాలి. అందుకే మీరు చూసి ఉంటారు, ధ్యాన మందిరాలను ఉంటాయి. ధ్యాన మందిరం లోపలికి వెళ్ళేటప్పుడు తలుపు కూడా కిర్రమనకుండా చూస్తారు. ధ్యాన మందిరంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా చప్పుడు అవ్వకూడదు. అరుణాచలంలో భగవాన్ రమణులు ఎక్కడ పడుకుని ఉండేవారో దాన్ని ఇప్పటికీ ధ్యాన మందిరంగా నిర్వహిస్తున్నారు. నిశ్శబ్దం. అసలు నిశ్శబ్దంలో ఎంత ఆనందం ఉందో అనుభవించాలంటే ఒక్క ధ్యానంలోనే తెలుస్తుంది. దానికి ప్రధాన ప్రతిబంధకం ఏది అంటే చప్పుడు అవడమే. అందుకే ధ్యానం పసిపిల్లలు ఉన్న చోట, చప్పుడై తీరుతుందన్న చోట, పెద్ద పెద్ద గంటల చప్పుడు ఉన్నటువంటి గడియారాలు ఉన్న చోట సెల్ ఫోన్ని నిశ్శబ్దంగా ఉండేటట్టు ఉండకుండా అది మోగుతుంది అన్న విషయంలో పరాకు లేకుండా పక్కన పెట్టుకుని ఇంట్లో ఎవరో నన్ను వచ్చి పిలిచే అవకాశం ఉంది అన్నప్పుడు ధ్యానానికి ఉపక్రమించకూడదు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, మీరు ధ్యానం చేస్తున్నారు అంటే మీ గురించి జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఎవరో ఉండాలి. నేను ధ్యానం చేసుకుంటున్నాను అనుకోండి, నేను నా అంత నేను ధ్యానం చేయకూడదు. నా భార్యకి చెప్పాలి, ఒక్క అరగంట పలకరించవద్దు, ఎవరినీ పంపకు, ఒక 30 నిమిషాలు ఏమీ భంగం చెయ్యొద్దు అని ధ్యానానికి కూర్చోవాలి. ఒకవేళ నేను సమయం తెలియనంతగా ఆనందంలో మునిగిపోయాను అనుకోండి, అప్పుడు ఎలా బహిర్ముఖం చేయడం అంటే చాలా మందంగా స్పృశించాలి. ఊరికే ఇలా ఇలా కొట్టడం అలాంటివి చేయకుండా చాలా నెమ్మదిగా స్పృశించడం, కానీ లేకపోతే దగ్గరకు వచ్చి శ్రీరామ 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 అలా ఏదో మెల్లగా భగవన్నామం అనడం కానీ చెయ్యాలి తప్ప, ధ్యానంలో నిష్ఠ పెరుగుతూ ఉండగా దానికి ప్రతిబంధకం ప్రధానమైంది ఏది అంటే శబ్దమే. అది లేకుండా చాలా జాగ్రత్త పడాలి. నేను ఇంతకన్నా చెప్పడం కుదరదు, కానీ ధ్యానం చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను చెప్పిన విషయం ఎంత ముఖ్యమైన విషయమో అర్థమైపోతుంది. ఇక మూడవది, మనసుతో దెబ్బలాట పెట్టుకోకూడదు. ధ్యానంలో ఎవరికైనా వచ్చే దెబ్బలాట ఎవరితో అంటే మనసుతో దెబ్బలాట వస్తుంది. ధ్యానం అంటే ఏం చేయాలి? మనసును నిలబెట్టాలి. మీరేమో ఫలానా దాని మీద నిలబడు అంటారో, దక్షిణామూర్తిని తీసుకొచ్చి పెద్ద మూర్తిని పెట్టుకొని ఓ శాలువా వేసుకుని అరగంట సేపు ఎవరు మాట్లాడకుండా చూడని పాపం ఎంతో ఉత్సాహంగా వచ్చి కూర్చుని 2 చేతుల్లో చెయ్యి వేసుకుని వెన్నుపాము నిటారుగా పెట్టి భ్రూమధ్యంలో దక్షిణామూర్తిని చూడటం మొదలు పెడతాడు. 2 నిమిషాలు అయ్యేటప్పటికీ దక్షిణామూర్తి దగ్గర ఉండవలసినటువంటి మనస్సు, నేను పర్సు గబుక్కుని బయట పెట్టేసి వచ్చేసానా, బీరువాలోనే పెట్టానా అంటుంది. లేకపోతే అది ఏం చేస్తుందంటే శబ్దాన్ని పట్టుకుని వెళ్ళిపోతుంది. నేను అన్నవి సామాన్యమైన విషయాలు నేను ప్రస్తావించట్లేదు. ఎక్కడో దూరంగా ఒక వ్యక్తి గంట కొడుతున్నాడు, అది ఠాంగ్ ఠాంగ్ కొట్టాడు. 3వ మాట మీకు తెలియకుండా మీ మనసు ఓ మాట చెప్తుంది,
ఠాంగ్ అంటుంది. అంటే మళ్ళీ కొడుతున్నాడు, ఇప్పుడు ఠాంగ్ అంటుంది. అప్పుడు మీరు ఏమంటారంటే, నేను దక్షిణామూర్తిని చూడమన్నాను. నువ్వు ఎంతసేపటి తర్వాత ఠాంగ్ అంటుందన్నది చూస్తున్నావు. మీరు ఎప్పుడైనా పరిశీలించండి, మీరు మనసులో ఠాంగ్ అన్నప్పుడే అది ఠాంగ్ అంటుంది. అంటే ఒక 2 మాటలు విన్న తర్వాత ఎంతసేపట్లో అంటుందో పట్టుకుంటుంది, అది లెక్క కడుతుంది. అప్పుడు మీరు దెబ్బలాట పెట్టుకోకూడదు దాంతో. నువ్వు దక్షిణామూర్తిని చూడటం లేదు అనకూడదు ప్రాథమిక దశలో. సరే, చాలా సంతోషం, లెక్క అది చూడు పట్టుకోలాగా అని ఠాంగ్ ఠాంగ్ అని దాని మీద పెట్టాలి దృష్టి. అంటే అది దేని మీదకి వెళుతోందో దాని మీదకి వెళ్ళడాన్ని అనుమతించి పరిశీలనం చేయాలంటే కుక్క పిల్లని పెంచుకున్నట్టు పెంచుకురావాలి మనసుని. అప్పుడు అది సంతోషిస్తుంది, వెళ్ళనిచ్చాడు నన్ను. కాసేపటి గంట ఆగిపోతుంది. అప్పుడు దేని పట్టుకుంటుంది? అప్పుడు మీరు దాన్ని అభినందించాలి, బాగా పట్టుకున్నావు, గంట కొట్టడాన్ని చాలా చక్కగా పట్టుకున్నావు, ఇప్పుడు అలాగే పట్టుకో దక్షిణామూర్తిని అని మీరు దాన్ని తీసుకురావాలి. అది మొదట్లో ఏదో అరగంట అంటే అరగంట మీకు దక్షిణామూర్తి నేను చూడదు, అది వెళ్ళిపోతుంది. మీరు పసిపిల్లని మారాన్ చేసినట్టు చేసుకురావాలి. చేసుకురాగా రాగా 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 అది నల్లమందు కలవాటు పడిన నెమలి అనేవారు రామకృష్ణ పరమహంస. అలా అది పట్టుకుంటుంది. పట్టుకుని ఎప్పుడు ధ్యానం చేద్దాం, ఎప్పుడు ధ్యానం చేద్దాం అని అడుగుతుంది. అడిగి ఆ ప్రశాంత వాతావరణాన్ని కల్పించుకుని ధ్యానం చేయడాన్ని ఇష్టపడుతుంది. అందుకే ధ్యానమునందు అత్యంత జాగ్రత్త తీసుకోవలసినటువంటి విషయాలుగా పెద్దలు ఈ మూడిటిని చెప్తారు. స్వామి వివేకానందని రామకృష్ణ పరమహంస తీసుకొచ్చి కూర్చోబెట్టారు, ధ్యానం చెయ్యి అన్నారు. ఓ 10 నిమిషాలాగి వచ్చారు. నేను చెప్పిన దాని మీద దృష్టి పెట్టావా అని అడిగారు. పెట్టాను. ఉందా మనసు? లేదు. మరి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. అదే నాకు చికాకెత్తిపోతోంది. దూరంగా ఎవడో దేన్నో కమ్మరి కొడుతున్నాడు ఇనప వస్తువుని. ఆ కొడుతున్నప్పుడు ధన్ ధన్ అని చప్పుడు అవుతోంది. అక్కడ వింటోంది వెళ్ళి. మళ్ళీ ఇంత సమయం తర్వాత ధన్ అంటుంది అని లెక్క కడుతోంది. ఇక్కడ ఉండట్లేదన్నారు. నువ్వు మొదటి విజయం సాధించావు అన్నారు పరమహంస. ఎందుకని? ఇన్నాళ్ళు మీ మనసు మీరు చెప్పిన మాట వింటల్లేదన్న విషయం మీకు తెలియదు. ఇవాళ మీకు తెలిసింది, అది మీరు చెప్పినట్టు వింటలేదు, మీరు చెప్పిన దాన్ని పట్టుకున్నట్టు పట్టుకుని మీకు తెలియకుండా వదిలి ఇంకో దాని మీదకి వెళ్ళిందని. అసలు అది చెప్పినట్టు వింటల్లేదని తెలుసుకుని దాన్ని మచ్చిక చేసే ప్రయత్నం చెయ్యడం మొదటి విజయం. అందుకే ధ్యానమునకు మొదటి ప్రతిబంధకం ఏది అంటే ధ్యానమునందు మనసు నిలబడకపోవడమే. అలా నిలబడిపోయింది అనుకోండి, అందరూ యోగులే. అందుకు సాధన అన్నమాట అవసరమైంది. అందుకే మనసుతో తగువు పడకూడదు, మనసుని మచ్చిక చేసుకోవాలి. మచ్చిక చేసుకుని రా అని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి చూడు అనాలి. అందుకే ధ్యానం గురించి ఎక్కువగా ఎప్పుడూ ఎవరితో మాట్లాడకూడదు. నేనండి అరగంట సేపు ధ్యానం చేశానండి, ఇలా అండి అలా అండి, అది మాట్లాడే విషయం కాదు, అది స్వవిషయం. ఒక్కని అనుమానం ఉంటే గురువు గారు ఒక్కరితోటే పంచుకోవాలి. ఎందుకంటే ఆయన ధ్యానమునందు నిష్ణాతుడు కనుక అందులో వచ్చేటటువంటి వైక్లభ్యములను ఆయన దిద్దుతారు. దిద్ది మనసు విషయంలో ఇలా ప్రవర్తించు అని కావలసినటువంటి సలహానిస్తారు. అందుకే ధ్యానం విషయంలో ఈ 3 విషయాల్లో పరమ జాగ్రత్త తీసుకోవాలి. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు శివాలయానికి వెళ్ళి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చున్నాను. మంచి ప్రశ్న ఇది. చాలా మంది అడుగుతూ ఉంటారు, మరి ఎందుచేత ఈ అనుమానం ప్రబలిందో నాకు తెలియదు. కానీ మీరు అడిగింది మాత్రం చాలా మంది మనసులో ఉన్న సందేహం. ఎందుకంటే చాలా మంది ఈ విషయాన్ని అడుగుతూ ఉంటారు. శివాలయానికి వెళ్ళినా, విష్ణువాలయానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా ఈశ్వరుడు యొక్క ప్రసాదాన్ని పుచ్చుకోవలసిందే. ప్రసాదము అన్న మాటకి అర్థం ఏమిటంటే అనుగ్రహము. ప్రసాదము దేనికి గుర్తు? అనుగ్రహమునకు గుర్తు. ప్రసాదం నోట్లోకి పుచ్చుకుంటాం. ఎందుకు ప్రసాదం పుచ్చుకోవడం అంటే, ప్రసాదం పుచ్చుకున్నప్పుడు దాని యొక్క తేజస్సు మనస్సుగా మారుతుంది. మనస్సుకి ఒక స్థూలమైన రూపం ఏముందండి? నా గుండె చూపించమంటే చూపిస్తారు ఏదో వైద్య సాధనాలతోటి. ఆఖరికి నా కంటి వెనక ఉన్న రెటీనా కూడా కనపడుతుంది.
కానీ మనసుని చూపించండి అన్నారనుకోండి, అది ఎవరు చూపించలేరు. అది సంకల్ప వికల్ప సంఘాతము, అది సూక్ష్మ శరీరం. అందుకే అది ప్రత్యక్షంగా కనపడదు. కానీ మనిషి జీవితాన్నంతటినీ శాసించేది ఆ మనసే. ఆ మనసు సద్బుద్ధితో కూడుకుని మంచి ఆలోచన చేసిందనుకోండి, మీ సమస్యకి పరిష్కారం అక్కడే ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారం ఆయన దగ్గరే ఉంది. ఆయన ఆ పని చేస్తే సమస్యకి పరిష్కారం వచ్చేస్తుంది. కానీ ఆ పరిష్కారం ఆయనకి తట్టదు. తట్టక బాధపడిపోతూ ఉంటాడు, ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఆ పరిష్కారం ఇదే, నువ్వు ఈ పని చెయ్యి, నీ సమస్యకి పరిష్కారం వచ్చేసింది అన్న ఆలోచన దేని వల్ల వస్తుందంటే, భగవత్ సంబంధమైన ప్రసాదాన్ని లోపలకు పుచ్చుకుంటే అది మనసుగా మారితే అది సంకల్పంగా వచ్చి బుద్ధి నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని అమలు చేయించి కష్టంలోంచి బయటికి తీసుకొస్తుంది. అది ప్రసాదం. అయితే మిగిలిన దేవాలయాల్లో ప్రసాదానికి, శివాలయంలో ప్రసాదానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. శివుడు పరమ ఉదారుడు. అంతటి ఉదారుడైనటువంటి కారణం చేత ఆయన యథార్థంగా తన భార్య అయినటువంటి పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు తన బిడ్డలకే తన కుటుంబంలో స్థానము అన్న మాట అనలేదు. తన కుటుంబంలో పిల్లలు అని మనం ఎవరిని అనుకుంటామో వాళ్ళకన్నా పెద్ద స్థానం ఎవరికి ఇచ్చాడు అంటే బయట వాళ్ళకి ఇచ్చాడు. చండీశ్వరుడని ఆయన ఒక మహానుభావుడు, ఒక బ్రాహ్మణుడు, వేదం చదువుకున్న బ్రహ్మచారి. ఇసుకతో శివాలయాన్ని నిర్మాణం చేసి తను తోలుకొచ్చినటువంటి ఆవులు తాను చదువుతున్నటువంటి వేదమంత్రాల చేత సంతసించి విడిచిపెట్టినటువంటి పాలతో ఇసుకతో కట్టిన లింగానికి అభిషేకం చేసేవాడు. ఈ పిల్లవాడు పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడని ఎవరో దారిన పోతున్న వ్యక్తి చెప్పాడు. తండ్రి, పిల్లవాడు నిజంగా పాలు ఇసుకలో పోస్తున్నాడేమో చూస్తానని చెట్టెక్కి కూర్చున్నాడు. పిల్లవాడు గమనించలేదు. గమనించక ఆవుల పాలు ఆ కుండలో విడిచిపెడితే ఇసుకతో దేవాలయం కట్టి దేవాలయం లోపల ఇసుకతో లింగం పెట్టి తాను పెద్ద దేవాలయంలో ఉన్నాననేటటువంటి మానసికమైన భావనతో ఈ ఆవులు విడిచిపెట్టిన పాలు తీసి సైకత లింగం మీద రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తున్నాడు. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, శివాలయానికి వెళ్ళి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చును. మంచి ప్రశ్న ఇది. చాలా మంది అడుగుతూ ఉంటారు. మరి ఎందుచేత ఈ అనుమానం ప్రబలిందో నాకు తెలియదు, కానీ మీరు అడిగింది మాత్రం చాలా మంది మనసులో ఉన్న సందేహం. శివాలయానికి వెళ్ళినా, విష్ణువాలయానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా ఈశ్వరుడు యొక్క ప్రసాదాన్ని పుచ్చుకోవలసిందే. ప్రసాదము అన్న మాటకి అర్థం ఏమిటంటే అనుగ్రహము. ప్రసాదము దేనికి గుర్తు? అనుగ్రహమునకు గుర్తు. ప్రసాదం నోట్లోకి పుచ్చుకుంటాం. ఎందుకు ప్రసాదం పుచ్చుకోవడం అంటే, ప్రసాదం పుచ్చుకున్నప్పుడు దాని యొక్క తేజస్సు మనస్సుగా మారుతుంది. మనస్సుకి ఒక స్థూలమైన రూపం ఏముందండి? నా గుండె చూపించమంటే చూపిస్తారు ఏదో వైద్య సాధనాలతోటి. ఆఖరికి నా కంటి వెనక ఉన్న రెటీనా కూడా కనపడుతుంది. కానీ మనసుని చూపించండి అన్నారనుకోండి, అది ఎవరు చూపించలేరు. అది సంకల్ప వికల్ప సంఘాతము, అది సూక్ష్మ శరీరం. అందుకే అది ప్రత్యక్షంగా కనపడదు. కానీ మనిషి జీవితాన్నంతటినీ శాసించేది ఆ మనసే. ఆ మనసు సద్బుద్ధితో కూడుకుని మంచి ఆలోచన చేసిందనుకోండి, మీ సమస్యకి పరిష్కారం అక్కడే ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారం ఆయన దగ్గరే ఉంది. ఆయన ఆ పని చేస్తే సమస్యకి పరిష్కారం వచ్చేస్తుంది. కానీ ఆ పరిష్కారం ఆయనకి తట్టదు. తట్టక బాధపడిపోతూ ఉంటాడు, ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఆ పరిష్కారం ఇదే, నువ్వు ఈ పని చెయ్యి, నీ సమస్యకి పరిష్కారం వచ్చేసింది అన్న ఆలోచన దేని వల్ల వస్తుందంటే, భగవత్ సంబంధమైన ప్రసాదాన్ని లోపలకు పుచ్చుకుంటే అది మనసుగా మారితే అది సంకల్పంగా వచ్చి బుద్ధి నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని అమలు చేయించి కష్టంలోంచి బయటికి తీసుకొస్తుంది. అది ప్రసాదం. అయితే మిగిలిన దేవాలయాల్లో ప్రసాదానికి, శివాలయంలో ప్రసాదానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. శివుడు పరమ ఉదారుడు. అంతటి ఉదారుడైనటువంటి కారణం చేత ఆయన యథార్థంగా తన భార్య అయినటువంటి పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు తన బిడ్డలకే తన కుటుంబంలో స్థానము అన్న మాట అనలేదు. తన కుటుంబంలో పిల్లలు అని మనం ఎవరిని అనుకుంటామో వాళ్ళకన్నా పెద్ద స్థానం ఎవరికి ఇచ్చాడు అంటే
బయట వాళ్ళకి ఇచ్చాడు. చండీశ్వరుడని ఆయన ఒక మహానుభావుడు, ఒక బ్రాహ్మణుడు, వేదం చదువుకున్న బ్రహ్మచారి. ఇసుకతో శివాలయాన్ని నిర్మాణం చేసి తాను తోలుకొచ్చినటువంటి ఆవులు తాను చదువుతున్నటువంటి వేదమంత్రాల చేత సంతసించి విడిచిపెట్టినటువంటి పాలతో ఇసుకతో కట్టిన లింగానికి అభిషేకం చేసేవాడు. ఈ పిల్లవాడు పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడని ఎవరో దారిన పోతున్న వ్యక్తి చెప్పాడు. తండ్రి పిల్లవాడు నిజంగా పాలు ఇసుకలో పోస్తున్నాడేమో చూస్తానని చెట్టెక్కి కూర్చున్నాడు. పిల్లవాడు గమనించలేదు. గమనించక ఆవుల పాలు ఆ కుండలో విడిచిపెడితే ఇసుకతో దేవాలయం కట్టి దేవాలయం లోపల ఇసుకతో లింగం పెట్టి తాను పెద్ద దేవాలయంలో ఉన్నాననేటటువంటి మానసికమైన భావనతో ఈ ఆవులు విడిచిపెట్టిన పాలు తీసి సైకత లింగం మీద రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తున్నాడు. ఆ చేస్తున్నప్పుడు ఆయన ఒకటైపోయాడు. ధ్యానం చెప్తున్నాడు కానీ మనసు నిండా శివలింగాన్ని చూస్తూ తాను శివలింగం అయిపోయాడు. అంతటి ఆనందంలో ఉన్నాడు. మూడు ఒకటైతే ఆనందం ఉద్భుతమవుతుంది. తమలపాకులు వక్క సున్నం కలిస్తే నోరు ఎర్రబడినట్టు ధ్యానమునందు ధ్యానము చేస్తున్నవాడు, ధ్యానము చేయబడుతున్నది, ధ్యానము మూడు ఏకీకృతమైతే ఆనందం ఉద్భుతమవుతుంది. ఆ ఆనందంలో ఉన్నాడు. తండ్రి చూశాడు దూరంగా చెట్టు మించి. వీడు పాలు ఇసుకలో పోసేస్తున్నాడని పరుగు పరుగున వచ్చి కాలుతో ఆ ఇసుకతో కట్టిన గుడినంతటినీ తన్నేశాడు. అయినా పిల్లవాడికి తెలియలేదు. ఆ పాలు అలా పోసేస్తున్నాడు, కళ్ళు మూసుకుని శివలింగం మీద పడుతున్నాయి. పిల్లవాడు తన వంక చూడలేదన్న కోపంతో అక్కడ ఉన్నటువంటి ఆవు పాల కుండని కాలుతో ఒక్క తన్ను తన్నాడు. అలా తన్నేటప్పటికీ ఆ కుండ బద్దలైపోయి పాలన్నీ కింద పడిపోయి అతను పాత్రలోకి ఇలా చేయి పెడితే పాలు తగలలేదు. బహిర్ముఖుడయ్యాడు. చూశాడు, తండ్రి ఉగ్రుడై నిలబడి ఉన్నాడు. కుండ బద్దలు కొట్టేశాడు. కాళ్ళ నిండా పాలున్నాయి. అభిషేకం జరుగుతున్నటువంటి శివాభిషేకానికి ఉపయుక్తమవుతున్న పాలకుండ తన్నాడు. మా తండ్రి మహాపాపం చేశాడు. ఈ కాళ్లతో ఉంటే ఇన్ని నరకాలు అనుభవించాలో, అందుకే తండ్రిని రక్షించడానికి ఆవు పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాత్రని తన్నాడు కనుక ఆ కాళ్ళు నరికేస్తానని గొడ్డలి విసిరాడు. ఆ గొడ్డలి ఒక కాలుని తెంపి రెండో కాలుకి తగిలింది. తండ్రి నెత్తుటి ధారల్లో కింద పడి శరీరం వదిలేశాడు. వెంటనే పరమశివుడు ఆకాశంలోంచి నందివాహనారూఢుడై ప్రత్యక్షమయ్యాడు. ఎంత భక్తిరా నీది! నువ్వు కట్టిన ఇసుక కూడా అనుకోలేదు, శివలింగం అని అభిషేకం చేశావు. తండ్రి ఆవుపాల పాత్రని తన్నాడని ఉద్ధరించడానికి గొడ్డలితో కాళ్ళు నరికావు తప్ప ఏదో కక్షతో నరకలేదు. కాబట్టి నిన్ను నా కుటుంబంలో ఒక వ్యక్తిగా తీసుకుంటున్నాను అని చండీశ్వరుడు అన్న పేరుతో స్థానం ఇచ్చాడు. ఎప్పుడూ ఇదే ధ్యానంలో కూర్చుని ఉంటావు. ప్రతి శివాలయంలో ఉత్తరంగా ఉంటావు, ఉండి ధ్యానం చేస్తూ ఉంటావు. నన్ను నీ దగ్గరికి వచ్చి ఎవరైనా చిటిక వేస్తే కళ్ళు విప్పుతావు, భంగమై కోపంగా చూస్తావు. వెంటనే నాకు ఇచ్చినవి ఉన్నాయో, నాకు తినమని తెచ్చినవి ఉన్నాయో అందులో సగం నీవే, నే తినగా మిగిలినవి నీవి. అవి భక్తులు ఇంటికి పట్టుకెళ్ళాలి అంటే నీ అనుమతితో పట్టుకెళ్ళాలి. అందుకని పట్టుకెళ్ళి చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. దేనికి ధ్యానభంగం చేశావని. అయ్యా స్వామి ప్రసాదం పట్టుకెడదాం అనుకుంటున్నాను ఇదిగో అని కొబ్బరి చెక్క చూపించాలి. ఆయన ఒకసారి చూసి పట్టుకెళ్ళి ఈశ్వరానుగ్రహం పొందంటాడు. అప్పుడు పట్టుకెళ్ళాలి. అందుకే నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. కాబట్టి ఒక శివాలయంలో ప్రసాదం తీసుకెళ్ళాలి అంటే తిన్నగా పట్టుకెళ్ళకూడదు. చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళి చిటిక వేయాలి. ఎందుకు చిటిక వేస్తున్నావు అంటే ఆయనకి చెవుడండి అంటుంటారు కొంతమంది. కొంతమంది చప్పట్లు కొడతారు. ఎందుకండి అంటే ఆయనకి చెవుడండి. ఆయన చెవుడు అయితే నువ్వు ఎందుకు చప్పట్లు కొట్టడం? కాదు, తప్పది. అది ఇంకో దోషం అలా అనడం. ఆయన ధ్యానమగ్నుడై ఉంటాడు. నువ్వు చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు. నేను చెప్పే కదా, శబ్దం అయితే ధ్యానం భంగం అవుతుంది. ప్రసాదం చూపిస్తే ప్రసన్నుడవుతాడు. సరే తీసుకెళ్ళంటాడు. ఒక కొబ్బరి చెక్క గుడికి వెళ్ళిందంటే శివుడికి వెళ్ళింది. ఓ కొబ్బరి చెక్క ప్రసాదం అయింది. ఆయన తిని మీకు శేషం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రసాదం పట్టుకెళ్లే ముందు చండీశ్వరుడికి చూపించి ఇంటికి పట్టుకెళ్ళాడు. ఒక్క శివాలయంలో మాత్రం అది నియమం తప్ప తిన్నగా గుళ్ళోంచి పట్టుకుని వెళ్ళిపోకూడదు అని. అంతేకాని శివాలయంలో ప్రసాదాలు పట్టుకెళ్ళకూడదండి. శివాలయంలో ప్రసాదాలు గోడ మీద పెట్టి వెళ్ళిపోవాలండి. అవి ధూర్తతనంతో కూడుకున్న మాట. అసలు అలాంటి పనులు చేస్తే రావలసిన అనుగ్రహం రాదు. తప్పకుండా ప్రసాదం పట్టుకెళ్ళాలి. మారేడు దళాలు లాంటివి అవి పట్టుకెళ్ళి ఎక్కడో పడేస్తే ఎవరైనా తొక్కుతారేమోనన్న భయం ఉంటే
అటువంటివి చండీశ్వర స్థానం దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోవడం మంచిది. అంతేకాని ఆ నిర్మాల్యం పట్టుకెళ్ళి నందీశ్వరుడి మీద పెట్టారనుకోండి, ఆ నంది మించి కింద పడతాయి. శివలింగ దర్శనం చెయ్యాలంటే నందీశ్వరుడి దగ్గరికి వచ్చి కుడి చెయ్యి ఆ రెండు వేళ్ళు ఆయన కొమ్ముల మీద పెట్టి వెనకాతల ఎడం చేత్తో ఆయన వృషణాన్ని పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కితే ఆయన ఊపిరి అని ఆగుతుంది. ఆగినప్పుడు ఆ ఊయల ఆగి శివదర్శనం అవుతుంది. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగ మధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధి అని శైవాగమం. ఇప్పుడు నంది మీద పెట్టారనుకోండి, అది కింద పడుతుంది. వెళ్ళి దర్శనం చేద్దాం అనుకున్నవాడు అది తొక్కాడు అనుకోండి, గత జన్మల పుణ్యం పోతుంది. పుష్పదంతోపాఖ్యానం అదే. కాబట్టి నంది మీద కాదు పెట్టవలసింది, చండీశ్వర స్థానం దగ్గర నిర్మాల్యం విసర్జించాలి. అందుకే శివలింగం మీద నిర్మాల్యం తీసేటప్పుడు ఉత్తరాభిముఖంగా తీస్తారు, ఎందుకంటే చండీశ్వర స్థానం ఉంది కాబట్టి ఉత్తరాన. అథవా శివాలయంలో ప్రసాదాన్ని నిస్సందేహంగా తీసుకువెళ్ళవచ్చు, తీసుకువెళ్ళాలి కూడా. చండీశ్వరుడికి తీసుకెళ్ళి చూపించి తీసుకెళ్ళాలి. శ్రీ గురుభ్యో నమః. ఏటి శతకంలో నిత్య పూజ చేయవచ్చా? చేయకూడని పనులు ఏమిటి? ఏటి సూతకంలో నిత్య పూజ చేయవచ్చా? అసలు ఏటి సూతకము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎవరి శరీరం పడిపోతే కర్మ చెయ్యవలసి ఉంటుందో అలా కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించేటటువంటి నియమాల యొక్క తోరణానికి ఏటి సూతకం అని పేరు. చాలా తేలిక ఉదాహరణ ఏమిటంటే, తల్లి తండ్రి వీళ్ళిద్దరి శరీరాలు పడిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. అంటే ఆ ఏటి సూతకంలో ఉన్న కాలం దేనికోసం కేటాయించారంటే, ఆ ఏడాది కూడా తనని కన్నవాడు, తనకి శరీరం ఇచ్చినవాడు, తన అభ్యున్నతికి పాటుపడినవాడు, తనకి జ్ఞానం ఇచ్చినవాడు, తన గురించి అహరహం కష్టపడినటువంటి వాడు, ఈ భూమి మీద పరమ శివావతారమై తిరిగినవాడు తండ్రి కనుక, అటువంటి తండ్రి కానీ తల్లి కానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాది పాటు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించిన కర్మలు చెయ్యాలి. ఆ జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్ని ఇస్తారు. నువ్వు కష్టపడి కన్న కొడుకు ఒకడు ఉన్నాడు కదూ, ఎందుచేత అంటే ఆనందధాతువు కదిలితే శరీరంలో కొడుకు పుడతాడు అని చెప్తుంది శాస్త్రం. ఆనందధాతువు కదలాలి అంటే హృదయస్థానము నుండి కదిలితేనే కొడుకు వస్తాడు అని. శరీరంలో మిగిలిన ఏ స్థానంలోంచి పురుషుడికి ఆనందధాతువు కలిగినా ఆడపిల్ల పుడుతుంది అని. హృదయస్థానంలోంచి కదిలితే కొడుకు పుడతాడు. ఆ కొడుక్కి ఉన్నటువంటి అధికారం ఏమిటంటే, ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క ఆత్మయే కొడుకుగా భూమి మీద తిరుగుతుంది. అందుకే తండ్రికి గొప్ప శాంతినిచ్చేవాడు ఎవరంటే కొడుకు. తండ్రి కొడుకుని ముట్టుకున్నాడు అనుకోండి, ఎంత శాంతి పొందుతాడో. పుత్రగాత్ర పరిష్వంగము అనేది సుఖం. కొడుకుని కౌగిలించుకున్నాడు అనుకోండి తండ్రి, ఎంత ఆనందపడిపోతాడు. ఆయనకి అటువంటి వాణ్ణి ఇచ్చారు. కాబట్టి భార్యగా నేను చెయ్యగలిగింది చేశాను, నన్ను ఆయన చేపట్టినందుకని అటువంటి కొడుకుని కన్న రోజున ఎంతో మురిసిపోతుందిట భార్య. అంటే నా ఉద్దేశం ఆ కొడుకులు లేని వాళ్ళని బెంగపెట్టుకోమని కాదు. కొడుకు లేకపోయినా కూతురుండి కూతురికి కొడుకు పుడితే కొడుకు ఉండడంతో సమానమే. కానీ ఆ కొడుకు ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి ఆత్మ బహిర్గతంగా తిరుగుతుండడంతో సమానం. అందుకే శరీరం విడిచిపెట్టే ముందు కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని విడిచిపెడితే కాశీపట్టణంలో విడిచిపెట్టేసి అంటే తండ్రి కొడుకుల మధ్య అంత గొప్ప అనుబంధాన్ని ఇచ్చింది శాస్త్రం. మరణవేదన కూడా తగ్గిపోతుంది అని కొడుకు స్పర్శకి. అందుకు ఏడుస్తాడు, కొడుకా కొడకా అని తండ్రి ఏడవడానికి కారణం అది. అటువంటి తండ్రి శరీరం విడిచిపెట్టేస్తే నీ కోసం ఆయన సమయం అంతా పాడు చేసేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి నిన్ను చదివించాడు, నీ కోసం డబ్బు సంపాదించాడు. మరి ఆ తండ్రికి నువ్వు చేయవలసినవి ఇక్కడ ఉండగా తండ్రి శరీరం బడలిపోతుంది, వృద్ధుడవుతాడు. వృద్ధుడైపోయినటువంటి తండ్రికి పరమశాంతి దేని వలన అంటే ఆ కొడుకు తన కళ్ళ ముందు తిరగడం, అంతే. ఇంకొకటి చెప్పలేదు శాస్త్రం. అందుకే ఒక చూరు కింద తండ్రి కొడుకు ఉన్నవాడెవడో వాడు మహద్భాగ్యవంతుడు. తండ్రి కొడుకుతో కలిసి నిద్రించుట అంది. అంటే ఇద్దరూ కలిసి ఒక మంచంలో అని కాదు దాని అర్థం. ఒక చూరు కింద కొడుకు పక్క గదిలో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను.
కాబట్టి రోజు కొడుకు తిరుగుతూ కనపడుతుంటేట, కొడుకు మాట వినపడుతుంటేట, కొడుకుతో కలిసి భోజనం చేస్తుంటే, కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, వాడు ఉన్నాడన్న ధైర్యంట తండ్రికి ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఆ కొడుకు దగ్గర లేడన్నది ఆయువుని క్షీణింపచేసి అనారోగ్యాన్ని ఇస్తుంది. అటువంటి కొడుకు, అటువంటి ఆ కొడుకు కోసం తండ్రి వెంపర్లాడిపోతాడు. కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయిన ఏడాది పాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచేయి. అది కొడుకు యొక్క అధికారం. ఏడాది పాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తారు. వీడు వెళ్ళి అన్నదానం చేశాడు అనుకోండి, నాన్నగారి ఖాతాలో వేస్తారు. వీడు పురాణం విన్నాడు అనుకోండి, నాన్నగారి ఖాతాలో వేస్తారు. వీడు వస్త్రదానం చేశాడు అనుకోండి, నాన్నగారి ఖాతాలో వేస్తారు. నాకేం వచ్చిందండి అని అడగకూడదు. నీకు అంతకన్నా పుణ్యం లోకంలో లేదు. ఈశ్వర స్వరూపుడైన తండ్రి కోసం చేసినది ఏదుందో అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకోటి లేదు. అంతేకాని మా నాన్నగారి కోసం ఏటి సూతకం పెట్టాను, నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు, నేను ఏ వ్రతము చేయట్లేదని బెంగ పెట్టుకోకూడదు. అంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఇంకోటి ఉండదు. తండ్రి కోసం విధిగా చెయ్యాలి. నీకు అవకాశం ఉంది, ఒక గోదానం చెయ్యాలి. కాబట్టి అలా ఏడాది పాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి తల్లి లేదా ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో, ఒక్కొక్కరు వేరొకరికి కర్మ చేయవలసి రావచ్చు. అలా కర్మ చెయ్యవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారంటారు. ఏటి సూతకంలో ఉంటే నిత్య పూజ చేసి తీరాలి. ఏటి సూతకంలో ఉన్నామండి, మా ఇంట్లో రోజూ చెయ్యవలసిన పూజ చెయ్యమన్న మాట అనడానికి అధికారం లేదు. పంచోపచారములు జరిగి తీరాలి. అథవా షోడశోపచారములు కూడా చెయ్యొచ్చు. 16 ఉపచారములు చేయొచ్చు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి వీల్లేదు. 5 ఉపచారములు చెయ్యాలి. చక్కగా దీపం పెట్టచ్చు, ఈశ్వరుణ్ణి పూజ చేయొచ్చు, నైవేద్యం పెట్టచ్చు, ప్రసాదం తినచ్చు. చెయ్యకూడనివి నోములు చేయడం, వ్రతాలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించడం. నిత్య పూజలో ఇద్దరూ కూర్చుని చేసినా వచ్చిన దోషమేమి ఉండదు. పీటల మీద కూర్చోవడం అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు, అది ఏదో నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్నటువంటి దేవాలయాల దర్శనం చేయడానికి ఏడాది పాటు కొండ మీదకి వెళ్ళకూడదు. కొండ మీద ఉన్న దేవాలయంలోకి ప్రవేశించకూడదు. పండుగలు మొదలైనటువంటి సంబరాలు చేసుకోకూడదంటే బలవంతంగా మనసు నిగ్రహించమని కాదు. అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే, కనీసం ఒక్క ఏడాది నా చిన్నతనంలో అంత డబ్బు లేని రోజుల్లో కూడా నా కోసమని నేల టపాకాయలు కట్ట తాటాకు టపాకాయలు కట్ట పట్టుకొచ్చి నన్ను దగ్గర చెయ్యి పట్టుకుని టపాకాయ కాల్పించి మా నాన్నగారు ఎంత మురిసిపోయారు, మా అమ్మ పాపం ఎంత మురిసిపోయేది, పిచ్చి తల్లి ఆవిడ వెళ్ళిపోయింది కదా. ఈ దీపావళికి నేను మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను. ఎవరికైనా బ్రాహ్మణుడికి ఓ పంచెల చాపు దానం చేస్తాను. నాకు పండగ అని నా సంతోషం కోసం చేసుకో. అందుకు పండగ చేసుకోవద్దు అంటారు. బలవంతంగా నిగ్రహించుకొని పిల్లల్ని పండగకి ఎక్కడికో పంపించి మేము మాత్రం ఇలా కూర్చున్నామండి, ఎందుకది, ఎందుక ఏటి సూతకం? అలా ఉండకూడదు. అది నువ్వు నేర్పాలి పిల్లలకు కూడా. రే నీ తాత అంత గొప్పవాడరా, నీ నాయనమ్మ అంత గొప్పదిరా, ఎంత గొప్పగా పెంచిందో తెలుసా, ఆ నాయనమ్మ వెళ్ళిపోయిందిరా, అందుకే నేను చేసుకోవట్లేదు నాన్న అంటే, నాన్నగారని మీరు మానేయండి మేము పెడతాం ఎక్కడికో అంటాడా పిల్లాడు? అలా అన్నా తప్పు, అలా అనకూడదు అని నువ్వు నేర్పకపోతే రేపు నీ పూర్తి చేయకూడదు వాక్యాన్ని కాదు. కాబట్టి పండుగలు మొదలైనవి చేసుకోకండి, నోములు వ్రతాలు కొండలెక్కడం చేయకండి. తండ్రి లేదా ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చెయ్యండి. వేసవికాలం వచ్చింది, ఓ చలివేంద్రం పెట్టు. పోనీ చలివేంద్రం పెట్టలేదు, మంచి రోహిణీ కార్తిలో కనీసం కాస్త మజ్జిగ ఓ బిందెలో పట్టుకుని నువ్వు కూడా చలివేంద్రం పెట్టిన దగ్గరికి వెళ్ళి 10 మందికి మజ్జిగి. లేదా ఏదో దేవాలయంలో ఉత్సవం జరుగుతోంది, ఏమంటే మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయండి అని ఓ 500 రూపాయలు.
నియమం తప్పకుండా ఏ రోజున తండ్రికి కానీ తల్లికి కానీ కర్మ చేస్తున్న వాళ్ళకి ఏ విధమైన ఆరాధన చెయ్యాలో అది లోపం లేకుండా నిర్వర్తించు. ఇదిగో అది చెయ్యడం నిజంగా ఒక మనిషిగా బ్రతకడానికి సంబంధించింది. దాన్ని ఏటి సూతకం అంటాడు. కాబట్టి ఏటి సూతకంలో నిత్య పూజ చెయ్యకూడదు అన్న నియమం లేదు. నిత్య పూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి. నేను రోజూ చెయ్యవలసిన పంచోపచారాలు, దీపం పెట్టడం, పూజ చేసుకోవడం అవి చేసుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమ. గురువు గారు, పెళ్లిలో పెళ్లి కుమార్తెని బుట్టలో ఎందుకు తీసుకుని వస్తారు? వెదురు బుట్ట తయారు చేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమ్మని గౌరీ పూజ చేయిస్తారు. ఆమె బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే ఆ బుట్టలో ఎప్పుడు కూర్చుంటుంది అంటే గౌరీ పూజ చేసేటప్పుడు కూర్చుంటుంది. గౌరీ పూజ చేసేటప్పుడు వెదురు బుట్టలో ఎందుకు కూర్చోవాలి అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతల వారి దగ్గర భార్యాస్థానాన్ని పొందుతోంది, పత్ని స్థానాన్ని పొందుతోంది. మనకి సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు, ఆమె సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు, అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకి ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యమే కాదు, ఆయన అభ్యున్నతంతా ఎవరి మీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చెయ్యాలి, ఆమె పక్కన ఉండాలి. ఆయన కన్యాదానం చెయ్యాలి, ఆమె పక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మే కదా జీవుడికి. పైగా ఆమె ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు, ఆవిడిది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది. అందుకే ఆయన వృద్ధి కూడా దేని మీద ఆధారపడుతుందంటే భార్య మీద ఆధారపడుతుంది. ఆమెయే అతని లక్ష్మి. అందుకే లక్ష్మి ఉండే 5 స్థానాల్లో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం. ఇక్కడ బొట్టు పెట్టుకు తీరాలి. ఇక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకి కలిసి వచ్చేటట్టుగా చేస్తుంది లక్ష్మీ స్థానమై. ఆమె లక్ష్మి అయి నారాయణుణ్ణి చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది, ఆమె నిత్యానపాయని. ఆమె ఎన్నడూ విష్ణువుని విడిచిపెట్టి ఉండదు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచారజనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అని గోపరాజు గారు. శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి. ఆయన కృష్ణ భగవానుడిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది, ఎన్నడూ విడిచిపెట్టదు. అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది, నా కూతురుంది, నా కూతురు ఇక్కడ పుట్టింది. ఎవరు పుట్టారు? ఆడపిల్ల పుట్టింది. ఆడ అంటే తెలుగులో అక్కడ. అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. మరి నా ఇంట్లో ఎందుకు పుట్టింది? ఎక్కడో నారాయణుడు ఉన్నాడు, వెతుక్కుని వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. శ్రీ గురుభ్యో నమ. గురువు గారు, పెళ్లిలో పెళ్లి కుమార్తెని బుట్టలో ఎందుకు తీసుకుని వస్తారు? వెదురు బుట్ట తయారు చేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమ్మని గౌరీ పూజ చేయిస్తారు. ఆమె బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే ఆ బుట్టలో ఎప్పుడు కూర్చుంటుంది అంటే గౌరీ పూజ చేసేటప్పుడు కూర్చుంటుంది. గౌరీ పూజ చేసేటప్పుడు వెదురు బుట్టలో ఎందుకు కూర్చోవాలి అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతల వారి దగ్గర భార్యాస్థానాన్ని పొందుతోంది, పత్ని స్థానాన్ని పొందుతోంది. మనకి సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు, ఆమె సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు, అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకి ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యమే కాదు, ఆయన అభ్యున్నతంతా ఎవరి మీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చెయ్యాలి, ఆమె పక్కన ఉండాలి. ఆయన కన్యాదానం చెయ్యాలి, ఆమె పక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మే కదా జీవుడికి. పైగా ఆమె ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు, ఆవిడిది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది. అందుకే ఆయన వృద్ధి కూడా దేని మీద ఆధారపడుతుందంటే భార్య మీద ఆధారపడుతుంది. ఆమెయే అతని లక్ష్మి. అందుకే లక్ష్మి ఉండే 5 స్థానాల్లో ఒక స్థానం
సువాసిని పాపట ప్రారంభస్థానం. ఇక్కడ బొట్టు పెట్టుకు తీరాలి. ఇక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకి కలిసి వచ్చేటట్టుగా చేస్తుంది లక్ష్మీ స్థానమై. ఆమె లక్ష్మి అయి నారాయణుణ్ణి చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది, ఆమె నిత్యానపాయని. ఆమె ఎన్నడూ విష్ణువుని విడిచిపెట్టి ఉండదు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అని గోపరాజు గారు. శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి. ఆయన కృష్ణ భగవానుడిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది, ఎన్నడూ విడిచిపెట్టదు. అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది, నా కూతురుంది, నా కూతురు ఇక్కడ పుట్టింది. ఎవరు పుట్టారు? ఆడపిల్ల పుట్టింది. ఆడ అంటే తెలుగులో అక్కడ. అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. మరి నా ఇంట్లో ఎందుకు పుట్టింది? ఎక్కడో నారాయణుడు ఉన్నాడు, వెతుక్కుని వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. ఇక్కడ లక్ష్మి పుట్టింది. ఇప్పుడు నాకు అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను. ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది. అందుకే ఆమె లక్ష్మి కనుక పద్మంలో కూర్చోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ వెదురు బుట్ట దేనికి సంకేతం అంటే పద్మానికి సంకేతం. ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకి లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకి కలిసి రావాలి, ఆయన వృద్ధిలోకి రావాలి, ఆయన ఎన్నో యజ్ఞములు చెయ్యాలి, ఎంతో ధార్మికంగా సంపాదించాలి, ఆయనకి సంతానం కలగాలి, ఆయన సంతోషపడిపోవాలి, ఆయన తండ్రి కావాలి, ఆయన తాత కావాలి, ఆయన ముత్తాత కావాలి. ఆయనకి కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృరుణం తీరాలి. అంటే తండ్రి రుణం ఎప్పుడు తీరుతుంది? తాను సంతానాన్ని పొందితే ఆ సంతానం నా నుండి రావాలి. ధర్మ ప్రజాపత్యర్థం, ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నా నుండి సంతానము కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. అంటే నేను నడిచి వెళ్ళకూడదు వేదిక మీదకి. లక్ష్మి నడిచి వస్తే ఇంకేమిటి దాని అర్థం? లక్ష్మి అంటేనే ఐశ్వర్యం. అంతటి తల్లి నడిచెందుకు వస్తుంది? పల్లకీలో వస్తుంది. ఆమె మామూలుగా ఎందుకు నడిచి వస్తుంది? ఒక సామాన్యుడు నడిచి వస్తాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు హాయిగా ఆయన ఏదో వాహనంలో వస్తాడు. లక్ష్మిగా ఆమె వేదిక మీదకి ఎడుతోంది నారాయణమూర్తిని పొందడానికి. ఆవిడ పద్మంలో వెళ్ళాలి. అందుకని అయ్యా నీ లక్ష్మిని తీసుకొస్తున్నావు, నీ కొరకు లక్ష్మి ఎక్కడ పుట్టిందని వెంపర్లాడావు, ఇదిగో నీ లక్ష్మి తీసుకొస్తున్నావు. ఈ ప్రేమ ఎవరిది? మా అక్క చెల్లెలు. మా అక్క చెల్లెలు కన్న బిడ్డ అని మేనమామలు పరమపరవశంతో ఆమెని లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని ఎడతారు. తీసుకెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు. అంటే ఈమె నీ లక్ష్మి. వాళ్ళిద్దరు ఒకటైపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోక్కర్లేదు, ఇక నారాయణుడి పక్కన లక్ష్మే. అందుకని అప్పుడు ఒక పీట మీదగా మారిపోతారు ఇద్దరు. మారే వరకు బుట్టలోనే కూర్చుంటుంది. బుట్టలో కూర్చోబెట్టడం అన్నది కేవలం ఏదో మౌఢ్యమైన విషయం కాదు. ఆయన పక్కకి లక్ష్మి చేరుతోంది. ఇప్పుడు సుసంపన్నుడవుతున్నాడు, అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో పెట్టి మేనమామలు తీసుకెడతారు. మేనమామలు ప్రేమైకమూర్తులు. లక్ష్మిని తీసుకొచ్చారు మా అబ్బాయి కోసం. నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది, నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది, నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు. ఇప్పుడు పరవశించిపోయేవాడు ఎవరు? తండ్రి, మగపిల్లవాడి తండ్రి. అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లని తెచ్చారు, లక్ష్మీదేవిని తెచ్చారు, నారాయణుండని నా కొడుకుని చూసి, ఇదిగో మీరు 10 కాలాలు బతకండని ఆయుక్కారకం గనక అంచు ఉన్న పంచెల చాప మేనమామలకి ఇస్తారు. 2 మేనమామలే ఎందుకు తేవాలి? మనకి తెలుగునాట ఒక లక్షణం ఉంది. అక్క చెల్లెలకి ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఎవరే నీకు భార్య పుట్టిందంటారు. మేనమామకి వరస చెప్తారు మొట్టమొదట. ఏమే మామయ్యని పెళ్ళాడతా ఏంటంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలు నా దృష్టితో చూడలేదు. ఆమెని లక్ష్మిగానే చూశాను, ఆమె నారాయణుణ్ణి చేరుతుంది అని అనుకున్నాను తప్ప నేను మేనమామని కనుక ఆమెని నేను భర్తృభావనతో చూడలేదు. పవిత్ర భావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చానని తెస్తాడు. అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం. అందుకే పెళ్లి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే
పెళ్ళైపోయాక నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ ఇంకొకలా కానీ వెళ్లకుండా ఊళ్ళో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇవ్వాలి, ఇచ్చి ఆమెని పంపించాలి. అందుకే అథవా ఆమెని ఎద్దుల బండిలో తీసుకెడతారు, బండి ఎక్కించి అత్తవారింటికి తీసుకెడతారు. ఎందుకంటే వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు, లక్ష్మిగా వెడుతోంది కాబట్టి. ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి. అది దాని అర్థం. గురుగారు, పెళ్లిలో తెర ఎందుకు పడతారండి? పెళ్లిలో తెర ఎందుకు పడతారు? పెళ్లి పీటల మీదకి వెళ్ళే పర్యంతం పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకరినొకరు చూసుకుని ఉండరు అన్నది శాస్త్రవాక్కు. పెళ్లి ఎవరు నిర్ణయం చేస్తారు అంటే పెద్దలు నిర్ణయిస్తారు. ఈయనకి తగినటువంటి పిల్ల ఈమె, ఈమెకి తగినటువంటి పిల్లవాడు వరుడు అని పెద్దలు నిర్ణయించి వివాహ క్రతువుని ప్రారంభం చేస్తారు. సుముహూర్తం ఒకదాన్ని నిర్ణయం చేస్తారు. ఆ సుముహూర్త కాలంలో వరుడు వధువు ఇద్దరు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకున్నదేదో అది సుముహూర్తం. దేశం అంతటా కూడా సుముహూర్త సమయానికి జరగవలసినటువంటి క్రతువు ఒక్కలా ఉండదు. ఒక్కొక్క చోట సుముహూర్తం మంగళసూత్రధారణ, ఒక్కొక్క చోట సుముహూర్తం పాణిగ్రహణం, ఒక్కొక్క చోట సుముహూర్తం ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం. మనకి సంబంధించినంత వరకు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడాన్ని సుముహూర్తంగా పిలుస్తాం. అప్పటి వరకు ఒండరులు వరుడు వధువు చూసుకోకూడదు కనుక మధ్యలో తెర పడతారు. ఆ తెర పట్టినప్పటికీ కూడా అది ఇద్దరికీ శ్రేయోదాయకమైనటువంటి స్థితి. అందుకే ఆ తెర మీద ఏది పడితే అది ఏదీ వ్రాయకూడదు. దాని మీద ఒక్క స్వస్తిక్ గుర్తు తప్ప ఇంక ఏదీ వేయకూడదు. ఆ స్వస్తిక్ గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాణీ పద్మదలాకారౌ పాదౌతే స్వస్తికాయుతౌ అని లక్ష్మీదేవి యొక్క పాదముల అడుగు భాగంలో స్వస్తిక్ ముద్ర ఉంటుంది. లక్ష్మీ నారాయణుణ్ణి చేరుతున్నటువంటి సందర్భం గనక లక్ష్మి యొక్క పాదములలో ఉన్నటువంటి పరమమంగళప్రదమైనటువంటి ముద్ర స్వస్తిక్ కనుక ఆ స్వస్తిక్ తెర మీద వేసి ఇద్దరికీ మధ్యలో పట్టుకుంటారు. ఆ పట్టుకున్నటువంటి వాళ్ళు సంప్రదాయం తెలిసున్న వాళ్ళై ఆడపిల్ల వైపు నుంచి ముగ్గురు పట్టుకోవాలి, మగపిల్లవాడి వైపు నుంచి ఇద్దరు పట్టుకోవాలి. ఆడపిల్ల వైపు నుంచి పట్టుకున్న ముగ్గురు కానీ మగపిల్లవాడి వైపు నుంచి పట్టుకున్నటువంటి ఇద్దరు కానీ వాళ్ళు పంచెలు కట్టుకున్నటువంటి వాళ్ళై ఉండాలి. అంటే వైదికమైనటువంటి వస్త్రధారణతో ఉన్న వాళ్ళై ఉండాలి. ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తెర పట్టుకోరు, మగవాళ్లే తెర పట్టుకుంటారు. ఆ పట్టుకున్నప్పుడు కూడా అందులో వాళ్ళు చీకాకైనటువంటి మనస్వభావము కలిగిన వాళ్ళు కాకుండా సత్వగుణ సంపన్నులై చక్కగా భార్యా బిడ్డలతో 10 మందికి ఆదర్శప్రాయంగా కుటుంబ జీవనం చేస్తున్నటువంటి వ్యక్తులెవరో అటువంటి వారిని వరుడి తండ్రి ఇద్దరిని ఎంచుకుంటాడు, వధువు తండ్రి ముగ్గురిని ఎంచుకుంటాడు తన బంధువులలోంచి లేదా వివాహానికి వచ్చినటువంటి వారిలోంచి. ఆ ముగ్గురిని ఈ ఇద్దరిని సాదరంగా ఆహ్వానిస్తారు. వాళ్ళు తమ చేత్తో తెర పట్టుకోవాలి. సుముహూర్త కాలం అయింది అని గుర్తు ఏమిటంటే వివాహంలో మంత్రక్రతువు అయిపోవచ్చు, కానీ ఇంకా సుముహూర్తానికి సమయం ఉంటుంది. అప్పటి వరకు ఏమి చేస్తారు అంటే ఒకటి మంగళ చూర్ణికాష్టకాలను అవి చదువుతారు. 2 ఇంకా సమయం మిగిలిపోతే మంగళప్రదమైనటువంటి పాటలు పాడాలి అని చెప్పారు. అవి అయిపోయిన తర్వాత సుముహూర్త కాలం రాగానే తెర పైకి ఎత్తకూడదు, తెర కిందకి దింపేస్తారు. తెర కిందకి దింపి సుముహూర్త సమయం ఆసన్నమైంది అంటే అఘోర చక్షు అని ఉంటుంది మంత్రం. వరుడు తిన్నగా వధువు కళ్ళల్లోకి చూడాలి, వధువు వరుడి కళ్ళల్లోకి చూడాలి. ఇద్దరులు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నదేదో అదే సుముహూర్తం. ఆ సమయంలో అలా కానీ చూసుకున్నట్టయితే బహుపుత్రవంతులై చక్కగా ఆడపిల్లలు మగపిల్లలు కూడా పుట్టి కావలసినంత డబ్బు ధార్మికంగా సంపాదించి యజ్ఞయాగాది క్రతువులు చేసి ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతులతో జీవనం చేసి తదనంతరము ఊర్ధ్వలోకాల్ని పొందుతారు అని. అటువంటి స్థితిని పొందాలి అంటే
ఆ సుముహూర్తం వరకు ఇద్దరూ చూసుకోకూడదు కాబట్టి మధ్యలో తెరపట్టి ఉంచుతారు. అందుకే వరుడు సభనంతటినీ ఉద్దేశించి ఒక మాట అడుగుతాడు, నేను ఇదిగో ఈ సుముహూర్తంలో ఈ వధువు యొక్క కన్నులలోకి చూశాను, వధువు నా కన్నులలోకి చూసింది, మేమిద్దరం చూసుకున్నటువంటి చూపులు ఏవున్నాయో ఇవి సుముహూర్తమని మీ అందరూ అనండి అని అడుగుతాడు సభని. అప్పుడు వీళ్ళందరూ లేచి అయం ముహూర్త సుముహూర్తోస్తు, ఇది సుముహూర్తమే అని సభ పలుకుతుంది. సభ ఈశ్వర స్వరూపం. సభ ఆ మాట చెప్పి వెళ్ళి అక్షతలు వేస్తారు. ఆమె కన్నులలోకి చూడగానే వరుడు కొన్ని మాటలు చెప్తాడు, నువ్వు శుభప్రదురాల వగుదువుగాక, మంగళప్రదురాల వగుదువుగాక, అభివృద్ధిని పొందెదవుగాక, సంతానమును పొందెదవుగాక అని కొన్ని మంగళకరమైన వాక్కులు పలుకుతాడు. అందుకే ఇద్దరి యొక్క వృద్ధి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంత కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత పెళ్లి చేసుకుని సుముహూర్తం వేళటికి ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోకుండా పక్కకి వీడియో కోసం చూడడం అనేటటువంటి అనాచారం ఎంత తగ్గితే కొత్త జంటలు అంత వృద్ధిలోకి వస్తాయి. వాళ్ళు ఇది మాకు లేదు అని బెంగ పెట్టుకుని దానికోసం తాపత్రయపడవలసిన అవసరం లేకుండా వాళ్ళకి జీవితంలో అన్నీ సిద్ధిస్తాయి. ఇక జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తం కాదు, కన్నులలోకి చూసుకోవడమే సుముహూర్తం. అందుకే తెరప్పుడు దింపుతారు. మరి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం ఎందుకు అంటే జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లం నిలవదోషం లేని పదార్థం. జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే అందులోంచి ధనాత్మక విద్యుత్తు పుడుతుంది అని. అది ఒకరి యొక్క తల మీద ఒకరు ఉంచుకుంటే ఇద్దరి యొక్క అభిరుచులు భిన్నంగా ఉండొచ్చు, ఆలోచనలు భిన్నంగా ఉండొచ్చు, కానీ ఆయన కోసం ఆమె, ఆమె కోసం ఆయన, ఎక్కడ ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉంటాయో అక్కడ త్యాగం చేసి నాకన్నా మంచి మాట ఆయన చెప్పారు కాబట్టి అది పాటిద్దాం అని ఆమె, చిన్నదైనా నాకన్నా మంచి ఆలోచన చెప్పింది, ఈ మాట మనం ఆచరిద్దాం అని వరుడు, బండికి 2 చక్రాలులా సమన్వయంతో ఇద్దరూ కలిసి సహజీవనం చెయ్యగలిగినటువంటి పరస్పర అవగాహనతోటి త్యాగంతో కూడుకున్నటువంటి బుద్ధి అంకురించి సమాజం అంతా వాళ్ళని చూసి ఆదర్శప్రాయులు అని పొగిడేటట్టుగా పరమ సమైక్యతతో జీవనం చెయ్యగలిగినటువంటి స్థితి కలగడం కోసం జీలకర్ర బెల్లం ఉంచుకుంటారు. జీలకర్ర బెల్లం సుముహూర్తమునకు కాదు, సుముహూర్తం కళ్ళల్లోకి చూసుకోవడమే. అందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదని తెర మధ్యలో పడతారు. అందుకే ఆ తెరకి అంత ప్రాధాన్యత, ఆ తెర మీద వేసేటటువంటి ముద్రకి కూడా అంత ప్రాధాన్యత. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, పెండ్లి కుమార్తెను చేసినప్పుడు ఏమి చేయాలి? పెండ్లి కుమార్తెను చేయుట అనేటటువంటిది పెళ్లిలో ఒక అంతర్భాగమైనటువంటి క్రియాకలాపం. పెండ్లి కుమారుని చేయుట, పెండ్లి కుమార్తెను చేయుట అన్న ఈ రెండు ఎందుకు వచ్చాయంటే, అలా చేసినప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ వాళ్ళని ఆవహిస్తుంది. దాని చేత ఒక వినూత్నమైనటువంటి శోభని సంతరించుకుంటారు. అందుకే మీరు చూడండి, పెళ్లి కూతురు కళ వచ్చిందంటారు, అది పార్వతీదేవి యొక్క కళ ప్రవేశిస్తుంది. ఆ పెండ్లి కుమార్తెను చేయడానికి కూడా సుముహూర్తం ఉంటుంది. ఆ సుముహూర్తంలో చేసేటటువంటి స్నానం మంగళ స్నానం. ఆ మంగళ స్నానం మంగళవాద్యాలు మ్రోగుతుండగా మంగళప్రదమైనటువంటి వస్తువులు ఏ ఉంటాయో అవి శరీరానికి అలదుకుంటారు. పసుపు లాంటివి శరీరానికి అలది స్నానం చేయిస్తారు. చేయించి పరిశుద్ధమైనటువంటి నూతన వస్త్రాన్ని ధరించి చక్కగా సువాసినికి పూజ చేస్తారు. పెళ్లి కుమార్తె యథార్థమునకు ఏం చెయ్యాలి అంటే, ఒక సువాసినికి కానీ ఒక బాలకి కానీ, లేదా సువాసినికి బాలకి కూడా పూజ చేసి పార్వతీదేవిని ఆరాధన చేస్తుంది. ఎందుచేత అంటే, పోతన గారు రుక్మిణీ కళ్యాణం చెప్తూ, నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహేషులన్, మిమ్ము పురాణ దంపతుల మీలు భజింతు కదమ్మ, మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటారు. పార్వతీదేవిని ఆరాధన చేసి ఆ అమ్మవారి అనుగ్రహంతో తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం చిక్కు చెదరకూడదని, ఆయన తనని లక్ష్మిగా తన జీవితంలోకి ఆహ్వానం చేస్తున్నాడు కనుక
తాను ఆయనకి లక్ష్మిగా నిలబడగలిగినటువంటి వైభవాన్ని అమ్మవారి అనుగ్రహంతో సంతరించుకోవాలని కోరి సువాసినులందరికీ కూడా చెరుకు కర్రలు పంచిపెడతారు. చెరుకు కర్రలు, మంగళసూత్రం, నల్లపూసలు, ఎర్రపూలు, తాటాకుతో చేసినటువంటి ఆ తాటంకములు, చెవికి పెట్టుకునేటటువంటి ఆభరణాలు గుండ్రంగా కొత్త తాటాకుతో చేసి కన్నం పెట్టి ఇస్తారు. అలాగే అంకురము వచ్చినటువంటి శనగలు మొదలైనవి, అనుములు వంటి పదార్థాలు, ఆవు పెరుగు, ఇటువంటి వాటినన్నింటినీ సౌభాగ్య వస్తువుల్ని తీసుకొచ్చి ఆ సువాసినులందరికీ కూడా ఆడపిల్ల చేత ఇప్పిస్తారు. అలాగే బెల్లం, కొద్దిగా ఉప్పు కలిపినటువంటి అప్పాలు చేసి కొత్త పెళ్లి కూతురు ఏ సువాసినికి పూజ చేసిందో ఆ సువాసినికి, సభలో ఉన్నటువంటి సువాసినులందరికీ కూడా ఇవ్వాలి. అలా ఇచ్చి వాళ్ళందరి ఆశీర్వచనాన్ని తీసుకుంటుంది. సాధ్యమైనంత వరకు పెండ్లి కుమార్తె పెళ్లి పీటల మీదకి వెళ్లే పర్యంతము కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం మంచిది. ఒకవేళ లలితా సహస్రనామ స్తోత్రం రాకపోతే కనీసంలో కనీసం కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరాయై నమో నమః ఆ ఒక్క నామాన్ని అయినా పారాయణ చేస్తూ ఉండాలి. ఆమె ఎంతగా గౌరీదేవిని మనసులో ఆరాధన చేస్తూ ఉంటుందో అమ్మవారి అనుగ్రహం చేత ఆమె అత్తవారింటికి వెళ్ళిన తరువాత అంత గొప్ప లక్ష్మీస్థానమై అంత సంతోషంతో తానుండి అత్తవారిని అంత సంతోషపెట్టి భర్త యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది. కాబట్టి పెండ్లి కుమార్తెను చేయుట అంటే ఏదో వేళంబరంతో కూడుకున్నటువంటి వ్యవహారం కాదు, ఆమె అభ్యున్నతికి కావలసినటువంటి వ్యవహారం నడుస్తుంది. అందుకే ఆమె పెండ్లి పీటలకి వెళ్ళడానికి ముందు కూడా ఏం చేస్తుంటుంది అంటే గౌరీ పూజ చేస్తూ ఉంటుంది ఆ పిల్ల బుట్టలో కూర్చుని. కాబట్టి పెండ్లి కుమార్తెని చేసినప్పుడు ఆ ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం, అధిష్టాన దేవత ఎవరుంటుందో అటువంటి అధిష్టాన దేవత దేవాలయాన్ని దర్శించడం, లలితా సహస్రం పారాయణ చేయడం, పెద్దలకి నమస్కారం చేయడం, గురువుగారి పాదాలకి నమస్కరించి ఆశీర్వచనం అందుకోవడం, అలాగే సువాసిని పూజ చేయడం, బాల పూజ చేయడం, సువాసినులకు నేను ఇందాక చెప్పినటువంటి పదార్థాలన్నింటినీ పంచిపెట్టడం, ఇవి ఆమె శ్రేయస్సుకి హేతువులు. ఆ పార్వతి కళ రక్షింపబడాలి కనుక ఉగ్రభూతముల చేత చెనకబడకుండా ఉండడం కోసమని ఒక్కతే ఉండకుండా పక్కన వేరొక ఆమెని తోడిస్తారు, ఎప్పుడూ పక్కన ఉండడానికి. ఆమెయే తోట పెళ్లి కూతురు, తోడు పక్కన ఎప్పుడూ ఉంటుంది, ఆమె విడిచిపెట్టి ఉండదు. మిగిలిన వాళ్ళందరూ పెళ్లి పనుల్లో తిరుగుతున్నా ఈమె మాత్రం ఆమె కళని రక్షించడానికి పక్కనే ఉండి కాపాడుతుంటుంది, ఒక్కతే ఉంటే ఏ ఇబ్బందే కలగకుండా. కాబట్టి పెండ్లి కుమార్తెను చేయుట అనేటటువంటి విధానంలో అంత అభ్యున్నతికారకమైన విశేషాల్ని మనకి పెద్దలు ప్రతిపాదించి ఉన్నారు.